బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొలంబియాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. బోగటా పార్క్ లో అధ్యక్ష అభ్యర్థి మిగ్యూల్ ఉరబ్ టర్బే పైన కాల్పులు జరిగాయి. ఓ ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తీవ్రంగా అటు మిగ్యూల్ ఉరబ్ గాయపడ్డట్టు తెలుస్తోంది. మిగ్యూల్ ను ఆసుపత్రికి తరలించేటువంటి విజువల్స్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భద్రతా సిబ్బంది అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ దాడిని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా ఖండించారు. వచ్చే ఏడాది కొలంబియాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో నిలిచారు ఈ మిగ్యూల్. సో ఆయన ప్రసంగిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మరి ఈ యొక్క ఘటనలో ఎవరు పాల్పడ్డారో, అసలు కాల్పులు జరిపింది ఎవరు, బొగటా పార్క్లో ఆయన ప్రసంగిస్తుండగా అక్కడికి చేరుకున్న వ్యక్తులు ఎవరన్న దానిపైన ప్రస్తుతం ఆందోళన నెలకొంది. అయితే కాల్పులు జరిపినటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి ఆ దృశ్యాలను గమనిద్దాం. ఆ దృశ్యాల్లో మాట్లాడుతున్నటువంటి ఆ మైక్ చేత పట్టుకొని మాట్లాడే వ్యక్తే మిగ్యూల్. సో కొలంబియాలో అధ్యక్ష బరిలో ఉన్నారు ఆయన. సో ఆయన అధ్యక్ష బరిలో ఉండి అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ముందస్తుగా పబ్లిక్ తన వైపుగా తిప్పుకునేందుకు ప్రసంగిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. సో ఒకసారి ఆ లైవ్ దృశ్యాలను, అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యాలని చూసే ప్రయత్నం చేద్దాం. Que lo que tenemos es que promover que quien pueda trabajar lo haga en el marco de la discapacidad que tiene. Segundo, salud mental. El principal problema en Bogotá, en Colombia. Que lo que tenemos es que రైట్, ఇది అక్కడ జరిగిన సంఘటన. ఒక్కసారిగా కాల్పులు జరిపిన వ్యక్తిని అక్కడి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. మరి దీని వెనుక ఉన్నది ఎవరు? నిజంగా అక్కడ రానున్న రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా రాజకీయ ప్రమేయంలో భాగంగా జరిగిందేనా, లేకుంటే ఎవరైనా ప్రతివాదులు ఈ రకంగా దాడికి పాల్పడ్డారా? నిజంగా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఇంకా ఎగ్జాక్ట్గా తెలియాల్సి ఉంది. సో బోగటా పార్క్లో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నటువంటి మిగ్యూల్ ఉరబ్ టర్బే పైన ఈ కాల్పులు జరపడం కొంత ఆసక్తి రేపుతోంది, పెద్ద ఎత్తున ఆందోళన గురి చేస్తుంది. ఒక ప్రచార కార్యక్రమంలో ఉండగా ఈ కాల్పులు జరిగాయి. మరి అక్కడికి వచ్చిన వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడాల్సి వచ్చినది ఇంకా తెలియాల్సి ఉంది. సో మిగ్యూల్ అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత సిబ్బందికి సంబంధించి చూడండి, గతంలో కూడా చాలా వరకు అధ్యక్షుల పైన ఎటువంటి విధంగానే కాల్పులు జరిగాయి. సో మన డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా గత ఎలక్షన్స్లో ఒక త్రుట్లో తప్పించుకున్నారు. తన చివరికి చాలా ఎడ్జ్లో ఈ బుల్లెట్ తగిలింది. తర్వాత ఇప్పుడు మిగ్యూల్ కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. సో అధ్యక్ష బరిలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ, అంటే అధికారంలో ఉంటే అపోజిషన్ పార్టీ లీడర్స్ పైన ఈ దాడులు జరుగుతుంది. దీని వెనుక డెఫినెట్గా ఎవరి హస్తం ఉన్నదని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో గతంలో ట్రంప్ పైన దాడి చేసిన ఘటనలో కూడా ఒక ప్రత్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రకమైన దాడికి పాల్పడ్డ అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం నచ్చకనో లేకుంటే సామాన్యటువంటి ఒక వ్యక్తి ఈ రకమైన దాడికి పాల్పడ్డట్టుగా కొత్త నిర్ధారణ అయింది. సో మిగ్యూల్ను ఆసుపత్రి తరలించారు సిబ్బంది ప్రస్తుతానికి. సో మిగ్యూల్ యొక్క ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ యొక్క దాడిని ఖండించారు. సో ఈ దాడి ఎవరిపై జరిగినా కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించలేము, ఇది సహించేటువంటి చర్య కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుతం మిగ్యూల్ బరిలో ఉన్నారు. కొలంబియాలో వచ్చే ఏడాది ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఆ ఏడాది ఎలక్షన్స్కి నేపథ్యంలోనే ముందస్తుగా ఆయన ప్రచారంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్, దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో అధ్యక్షగా పోటీ చేసినటువంటి వ్యక్తులపైన కాల్పులు జరగడం కాస్త కలకలం రేపుతోంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ పైన కూడా ఈ రకంగానే కాల్పులు జరిగాయి. తాజాగా మిగ్యూల్ కూడా ఆ వరుసలో చేరిపోయారు, ఆయన పైన కూడా కాల్పులు జరిగాయి. సో ఈ ఘటనలో డెఫినెట్గా ఎలక్షన్ సందర్భంలో ఈ కాల్పులు జరగడం అనేది కొంత అనుమానించాల్సిందే. సో ఎలా చూడాలి దీన్ని? అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలో ఏ రకంగా అయితే ట్రంప్ పైన అటాక్ జరిగే ప్రయత్నం జరిగిందో, పబ్లిక్ మీటింగ్ లోనే సేమ్ యాజ్ గా ప్రసంగించే సమయంలో సేమ్ అదే విధంగా కొలంబియాలో కూడా ఇదే ఘటన చోటు చేసుకోవడం, అది కూడా ప్రధాని అభ్యర్థిలో ఉన్నటువంటి అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్నటువంటి
మిగ్యూల్ ఉరిఫ్ టర్బే పైన కేవలం చిన్న ఏజ్ పొలిటికల్ గా ఆయన పైన అటాక్ జరగడం కూడా చర్చనీయాంశం అవుతా ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పార్కులో ప్రచార కార్యక్రమానికి హాజరవడంలో ప్రసంగిస్తున్న సమయంలో ప్రసంగించాలని వెనకాల నుంచి వచ్చి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. అక్కడ ఈ విషయాన్ని ఎవరైతే అటాక్ చేశారో వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తా ఉన్నారు, ఏం జరిగింది, ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చినటువంటి అవసరం ఉందనేటువంటిది. ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. పొలిటికల్ గా దేశాలతో సంబంధం లేక అన్ని దేశాలు ఈ హింస వైపు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. కొలంబియా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి వచ్చేటువంటి సంవత్సరం 2026లో. ప్రతిపక్ష కన్వర్జేటివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఈయన పోటీలో ఉన్నారు. సో ఇది ప్రత్యర్థుల పైన ఎవరు చేశారు ఈ దాడి అనేటువంటిది కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతమైన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ మధు. సో ప్రస్తుతానికి కొలంబియాలో ఈ కాల్పులు కలకలం రేపుతున్నాయి. బొగోటా పార్క్ లో అధ్యక్ష బరిలో ఉన్నటువంటి మిగ్యూల్ ప్రసంగిస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటన పైన అక్కడి అధ్యక్షుడు పెట్రో కూడా తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనని సరిదించలేమని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ కాల్పులు జరిపిన వ్యక్తి భద్రతా బలగాల అదుపులో ఉన్నాడు. ఆయన విచారిస్తున్నారు ఏం జరిగింది ఏంటని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మిగ్యూల్ యొక్క ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ఆయన కన్సర్వేటివ్ పార్టీ తరఫున కొలంబియాలో అధ్యక్ష పదవి రేసులో ఉండగా వచ్చేడాది ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ముందస్తు ప్రచారంలో బాగా ప్రచారంలో పాల్గొంటుండగా లైవ్ లోనే ఆ కాల్పులు జరిగాయి. ఒక వ్యక్తి రికార్డ్ చేస్తుండగానే ఆ వీడియో అందరూ రికార్డ్ చేస్తున్నారు. తను మాట్లాడే ప్రసంగాన్ని అందరూ వింటూనే ఉన్నారు. అంతలో ఒకసారి కాల్పులు జరిగాయి. విదేతలు అందరూ కూడా భయభ్రాంతం గురైపోయి అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ ఆ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ కాల్పులు జరిగిన వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో వరుసగా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నటువంటి దేశాల్లో ప్రత్యర్థుల పైన ఈ రకమైనటువంటి కాల్పులు జరగడం అనేది కొంత అనుమానంగా భయాందోళనకరంగా కూడా ఉంది. సో గతంలో డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు మిగ్యూల్ ఈ వరుసలో చేరారు. మరి ఈ మిగ్యూల్ పైన జరిగినటువంటి కాల్పుల విషయంలో ఎటువంటి విషయాలు వెల్లడిస్తారు, ఎటువంటి విధంగా విషయాలు బయటపడతాయని మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. lo haga en el marco de la discapacidad que tiene. Segundo, salud mental. El principal problema en Bogotá, en Colombia. ¿Qué es lo que tenemos? ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.